ఇక తెలంగాణ ఆస్తులపై మళ్లీ చంద్రబాబుకు కన్నుపడింది. విభజన సమస్యలను పరిష్కరించుకుందామని సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన భేటీ అయి విభజన సమస్యలపై ఈ నెల 6వ తేదీన భేటీ అవుదామని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఉన్నఫలంగా చంద్రబాబు మీటింగ్ అనడంతో తెలంగాణ సమాజం ఉలిక్కిపాటుకు గురైంది. విభజన అంశాలపై చంద్రబాబు నక్కజిత్తులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఆస్తుల పంపకాలపై చంద్రబాబు కుట్రలు కుతంత్రాలకు తెరలేపారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఆయన 2 రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనను ఒక పట్టాన కొలిక్కి రానివ్వలేదు. చట్టాన్ని దాటి అర్థం పర్థం లేని డిమాండ్లను ముందుకేసి సమస్య పరిష్కారం కాకుండా పీఠముడి పడేలా చేశారు. తాను ఏపీకి 2వసారి ముఖ్యమంత్రి అయ్యాక విభజన సమస్యలు పరిష్కరించుకుందామంటూ చంద్రబాబు తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ లో కలుద్దామని ప్రతిపాదనలు పంపారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా చంద్రబాబు ఏకపక్షంగా భేటీ తేదీని కూడా ఖరారు చేయడం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉలికిపాటుకు గురి చేస్తోంది. విభజన అంశాలపై గతంలో కూడా చంద్రబాబు నాయుడు జిత్తుల మారి వేషాలు వేశాడు. ఆయన కుయుక్తులను ముందే పసిగట్టిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరు రాష్ట్రాల మధ్య జరగాల్సిన సంప్రదింపులకు మధ్యలోనే బ్రేక్ వేశారు. 2017లో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి 15 రోజుల పాటు కసరత్తు జరిపి లాభ నష్టాలను బేరీజు వేసుకొని ఒక పథకం ప్రకారం చంద్రబాబు రాత్రికి రాత్రి 2 రాష్ట్రాల ప్రతినిధుల సమావేశం తేదీని ఖరారు చేయడం అప్పటి సీఎం కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించింది. అందుకే రాజ్భవన్ లో అప్పటి గవర్నర్ నరసింహన్ సమక్షంలో జరిగిన ఒకే ఒక్క మీటింగ్ కు హాజరై ఆ తర్వాత జరగాల్సిన భేటీలను బహిష్కరించారు. ఆ మీటింగ్ లో షెడ్యూల్ 9 కి చెందిన కొన్ని సంస్థల విభజనకు ఇరుపక్షాల అంగీకారం జరిగింది. మిగిలిన అన్ని అంశాలు ఆంధ్రప్రదేశ్ గొంతెమ్మ కోరికలతో అపరిష్కృతంగా మిగిలిపోయాయి. గతంలో అనుసరించిన పంతానే చంద్రబాబు ఈసారి కూడా కొనసాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అప్పట్లోలాగే ఈసారి కూడా ఓ ముందస్తు ప్రణాళికలను రచించుకొని చంద్రబాబు రాత్రికి రాత్రి భేటీ తేదీని ఖరారు చేయడం చర్చనీయాంశమైంది. ఏపీ తరపున హాజరయ్యే ప్రతినిధులు ఫుల్ గా ప్రిపేర్ అయ్యే ఒక పథకం ప్రకారం ఈ సమావేశానికి నడుగు బిగించారనేది స్టేట్ రీఆర్గనైజేషన్ శాఖ అనుమానం. అదే జరిగితే మన రాష్ట్రానికి తీరని నష్టం తప్పదనేది ఆ శాఖ అధికారుల ఆందోళన. ఇటు సీఎం చూస్తే పరిపాలన కొత్త, ప్రభుత్వంపై ఇంకా పూర్తి స్థాయిలో పట్టు సాధించనే లేదు. అకస్మాత్తుగా విభజన సమస్యలపై 2 రాష్ట్రాల మధ్య మీటింగ్ అంటే కొంత కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ఈ అదును చూసుకునే చంద్రబాబు ఉన్నఫలంగా సమావేశం ఏర్పాటు చేయడం అధికారులను విస్మయానికి గురి చేస్తోంది. ఇక ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న వాటిలో ప్రధానమైంది షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన. షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థలు ఉండగా షెడ్యూల్ 10లో 142 సంస్థలు ఉన్నాయి. షెడ్యూల్ 9 సంస్థల విషయంలో షీలా బీడే సిఫార్సుల మేరకు 68 సంస్థల విభజనకు తెలంగాణ సుముఖంగా ఉంది. మరో 23 సంస్థల విభజనపై తన అభ్యంతరాలను కేంద్రానికి తెలిపింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చిన హెడ్ క్వార్టర్స్ నిర్వచనం మేరకు షెడ్యూల్ 9 సంస్థల ఆస్తుల విభజనకు తమకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని తెలంగాణ తేల్చి చెప్పింది. అటు ఎంహెచ్ఏ కూడా ముందు ఇరుపక్షాలకు అంగీకారం ఉన్న సంస్థల విభజనతో ప్రక్రియ మొదలు పెట్టాల్సిందిగా సూచించింది. ఇందుకు నిరాకరించిన ఏపీ మొత్తం ఆస్తుల విభజన ఒకేసారి జరగాలని పట్టుబట్టింది. షెడ్యూల్ 9 ప్రాపర్టీస్ హెడ్ క్వార్టర్స్ తో పాటు ఎక్కడున్నా పంచాలనే అసమంజసమైన డిమాండ్ను నిబంధనలకు విరుద్ధంగా ముందుకు తెచ్చింది. అటు షెడ్యూల్ 10 సంస్థల విషయంలో జూన్ 2, 2014 నాటికి ఉన్న నగదును పంచుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం షెడ్యూల్ 10 సంస్థల ఆస్తులు ఎక్కడివి అక్కడే ఉంచి ఉద్యోగుల విభజన చేసుకోవాల్సి ఉంది. కానీ ఇక్కడ కూడా ఏపీ తన మొండి వైఖరిని ప్రదర్శిస్తూ చట్టానికి అతీతంగా తన ఆస్తుల విభజన జరగాలని కొర్రి పెడుతోంది. ఇక షెడ్యూల్ 9లోని
దిల్, ఆర్టీసీ, హౌసింగ్ కార్పొరేషన్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లాంటి సంస్థలకు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వేల కోట్ల ఆస్తులున్నాయి. దిల్ సంస్థకు 5,000 ఎకరాలు, ఎస్ఎఫ్సికి 400 ఎకరాలు, హౌసింగ్, ఆర్టీసీలకు రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల విలువైన భూములు, ఇతర ఆస్తులున్నాయి. చట్టవిరుద్ధంగా వీటన్నిటిలో వాటా కావాలనేది ఏపీ డిమాండ్. మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకాల కోసం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో దాదాపు 31 సమావేశాలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో జరిగే దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశాల్లో సైతం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాస్పద అంశాల పరిష్కారానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ ప్రతి సందర్భంలో కూడా అలవికాని కోరికలు కోరుతూ ఆంధ్రప్రదేశ్ సమస్య పరిష్కారం కాకుండా సంక్లిష్టం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన సమావేశం అవుదామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హుటాహుటి ఇచ్చిన లేఖ సందేశం తీవ్ర చర్చకు తెరలేపింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014ను బేఖాతరు చేస్తూ బాబు గతంలో తెలంగాణ ప్రయోజనాలకు అనేకసార్లు గండి కొట్టారు. ఖమ్మం జిల్లాలో 7 మండలాలను చంద్రబాబు బలవంతంగా లాక్కున్న వైనాన్ని రాష్ట్ర ప్రజలు ఇంకా మరిచిపోలేదు. అదే సమయంలో సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్న పద్ధతి ఇక్కడి జనం మధ్యలో గింగిరాలు కొడుతూనే ఉంది. ఆఖరకు సింహాచలం పవర్ ప్లాంట్ నుంచి చట్ట ప్రకారం రాష్ట్రానికి దక్కాల్సిన విద్యుత్ వాటాను కూడా ఇదే చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా ఎగ్గొట్టారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. అప్పటికప్పుడు ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు ఇతర పవర్ సప్లై కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేశారు. గురువు చంద్రబాబు నుంచి శిష్యుడు రేవంత్ సమావేశం తాలూకా కబురు అందింది. మరి గురు శిష్యులు ఇద్దరు కలిసి ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను ఏ మేరకు కాపాడుతారనేవి ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్న ప్రశ్నలు.